హైదరాబాద్లో కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజ్ కృష్ణలో ఇవాళ రెండో రోజు సమావేశం కొనసాగనుంది. ఎన్నికల నేపథ్యం, పార్టీలో సమన్వయంపై ఇంకా చర్చించాల్సి ఉంది సిడబ్ల్యూసీ. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరో విడత దోస్త్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఉన్నత విద్యా మండలి. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా ₹400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కేంద్రం. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. హైదరాబాద్ స్టేట్ విముక్తి కోసం చేసిన పోరాటం మన దేశ స్వాతంత్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఆ రోజు ప్రజల హృదయాల్లో దేశ చరిత్రలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. దేశమంతా 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం పొందగా తెలంగాణ, మరాఠ్వాడా, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలతో కూడిన పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం గాలి పీల్చిందన్నారు గవర్నర్. తిరుమల గిరులు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు. ఇవాళ రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు అర్చకులు. హైదరాబాద్ శివారు తుక్కుగూడలో ఇవాళ నిర్వహించే విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేసింది టీ కాంగ్రెస్. సుమారు 80 ఎకరాల్లో సభను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ విజయభేరి సభకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తుక్కుగూడ సభకు 10 లక్షల మంది కార్యకర్తలు, శ్రేణులు వస్తారని అంచనా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో బాధపడుతూనే హైదరాబాద్లో జరుగుతున్న తొలి రోజు సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ కూడా సమావేశాలకు హాజరై అనంతరం నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి సభలో కూడా పాల్గొననున్నారు సోనియా. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం జరిగింది. యువతిపై లిఫ్ట్ ఆపరేటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. భవనంపైకి యువతిని తీసుకువెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామందుడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. యువతిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అలాంటి ప్రాజెక్టును అడ్డుకోకుంటే ముద్దు పెట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు నెంబర్ 1 ద్రోహి కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ పతనం మొదలైందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్ని హామీలిచ్చినా ఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేనేలేదు, బీఆర్ఎస్ ఓడిపోతుంది, ఇక కాంగ్రెస్ దే అధికారమన్నారు కోమటిరెడ్డి. అప్పుల రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నారా బ్రాహ్మణి. అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ ప్రశ్నించారు. యువతకు చంద్రబాబు ఉద్యోగాలిస్తే జగన్ ప్రభుత్వం లిక్కర్, గంజా ఇస్తోందని మండిపడ్డారు నారా బ్రాహ్మణి. జైల్లో ఉన్న వాళ్లను తక్కువ అంచనా వేయొద్దంటూ వైసీపీని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జైలుకు వెళ్లి రాటిదేలిన వాళ్లున్నారని గుర్తు చేశారు. కష్టకాలంలో ఉన్న వాళ్లకు అండగా ఉండాలన్నారు పవన్. టీడీపీ నేతలను ఎవరు కించపరచొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కళ్యాణ్. సీఎం పదవి వద్దు, ప్రత్యేక తెలంగాణ ముద్దు అన్న కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత మోసం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా ఇవాల్టి సభలో కీలక ప్రకటన చేస్తారని తెలిపారు విహెచ్. సిడబ్ల్యూసీ సమావేశాలు కాంగ్రెస్ కు గేమ్ చేంజింగ్ అవుతాయన్నారు రోహిన్ రెడ్డి. తుక్కుగూడ సభలో 6 పథకాలు ప్రకటిస్తారని, ఈ పథకాలు తెలంగాణ ప్రజానికం సామాజిక స్థాయిని మార్చుతాయన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు రోహిన్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు నారా లోకేష్. చంద్రబాబును కావాలని కేసులో ఇరికించారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పనిచేస్తాయని స్పష్టం చేశారు లోకేష్. ఎన్నికల తర్వాత సైకో జగన్ను ఇంటికి పంపిస్తానన్నారు.
ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును అధిగమించామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు ఆకర్షించేలా మౌలిక వసతుల కల్పన చేపట్టామని, దీంతో అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని తెలియజేశారు. ఐటీ ఎగుమతులతో పాటు వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఐటీ ఉద్యోగులు, టీడీపీ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏపీ ఏవిఎస్ అసోసియేషన్ కార్యాలయంలో వీవీప్యాట్, ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెకింగ్ పై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ శిక్షణ కార్యక్రమానికి 23 జిల్లాలకు చెందిన కలెక్టర్లు హాజరయ్యారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీవీప్యాట్, ఈవీఎంల పనితీరుపై కలెక్టర్లకు పలు సూచనలు చేసింది ఎన్నికల కమిషన్. తిరుమల శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్ కలకలం రేపింది. మహద్వారం వద్ద ఫోన్తో ఫోటోలు దిగుతున్న భక్తులను ఆలయ సిబ్బంది గుర్తించారు. క్యూ లైన్లో ఉన్న సమయంలో వారు తమ డ్రైవర్ ద్వారా మొబైల్ ఫోన్ తెప్పించుకున్నట్లుగా తేలింది. ఫోన్తో ఆలయంలోకి వెళ్లిన వారు బయటకు వచ్చిన వెంటనే మొబైల్ సీజ్ చేసి విచారణ ప్రారంభించారు టీటీడీ అధికారులు. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ స్వరూప విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, సెలవు ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రోటోకాల్ను విస్మరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో నిర్మాణం చేసి కనీసం దేశ ప్రధాని పేరు ప్రస్తావించకపోవడంతో దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో మరోసారి ఎన్ఐఏ సోదాలను ముమ్మరం చేసింది. పాతబస్తీ, టోలీచౌకి, మలక్పేట్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. గ్రూపులుగా ఏర్పడి కొందరు ఉగ్ర కుట్రకు తెరలేపారని అనుమానిస్తోంది ఎన్ఐఏ. మరోవైపు తమిళనాడులోనూ 30 చోట్ల సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. తెలంగాణ క్యాడర్కు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని వేధింపులకు గురి చేశాడు ఓ అభిమాని. ఐఏఎస్ ఆఫీసర్ను కలుస్తానని ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి శివప్రసాద్ పై కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఓసారి మహిళా ఐఏఎస్ అధికారి ఆఫీసుకు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని పీవీ ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 148 వద్ద ఓ డీసీఎం వ్యాన్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో దాని వెనకాలే వస్తున్న మరో 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం కృష్ణానగర్లో భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో గత 3 రోజులుగా ఇంటి ముందే పడిగాపులు కాస్తోంది ఓ మహిళ. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య లావణ్య. జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చిన గంగాధర్లో మార్పు రాలేదు. తన భర్తలో మార్పు వచ్చి తనను ఇంట్లోకి అనుమతిస్తాడేమోనని ఆవేదనతో ఇంటి ముందే పడిగాపులు కాస్తోంది మహిళ. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. చిరు వ్యాపారంలో పార్ట్నర్ మోసం చేశాడనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు బైక్ మెకానిక్ కుమార్. సెల్ఫీ సూసైడ్ వీడియోను తన స్నేహితులకు పంపడంతో విషయం బయటకొచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుమార్ను జాడ తెలుసుకొని చేరుకున్నారు. అప్పటికే కుమార్ మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని బాలికల హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకి గురయ్యారు. ఫుడ్ పాయిజన్ తో 20 విద్యార్థినులు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. హాస్టల్ నిర్వాహకుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూర గ్రామంలో ట్రిపుల్ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రసాద్ అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి నిద్రిస్తున్న భార్యాభర్తలను గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో సాయిరాం నర్సింగ్ ఆసుపత్రిలో చేరిన అనుష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత కడుపు నొప్పి వచ్చి మృతి చెందింది అనుష. కడుపు నొప్పి వచ్చిందని వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే బాలింత మృతి చెందినట్లు ఆందోళనకు దిగారు బంధువులు.
ఓ ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వెలుగు చూసింది. పొలానికి నీళ్లు పెట్టొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన సురేందర్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ టీచర్లు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే గొంగిడి సునీత లేకపోవడంతో ఆమె ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో దారుణం చోటు చేసుకుంది. 4 పిల్లల్ని కాల్వలో పడేసింది ఓ తల్లి. 3 పిల్లలు మహాలక్ష్మి, చరిత, మంజుల మృతదేహాలు బయటపడ్డాయి. 7 నెలల బాలుడు మార్కండయ్య గల్లంతయ్యాడు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణకు నిధులు ప్రకటిస్తారా అంటూ పోస్టర్లు వెలిశాయి. గోవాకు 300 కోట్లు ప్రకటించినప్పుడు తెలంగాణకు ప్రకటించరా అని పోస్టర్లు వేయడంతో కలకలం రేగుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ని అడ్డుపడే ప్రయత్నం చేశారు కొందరు బీజేపీ కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లా అమనగల్ వద్దకు చేరుకోగానే కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. డంపింగ్ యార్డులో చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుండి చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారు, ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారనే విషయాలు ఆరా తీశారు డీకే శివకుమార్. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఎక్కడా తప్పు చేసినట్టు లేదంటూ తీర్పునిచ్చిన ఏసీబీ జడ్జిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. జ్యుడిషియరీ వ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తి ఉండరని అసహనం వ్యక్తం చేశారు. నిజాలను వెలికి తీయడానికి ఎందుకు రిమాండ్ విధించారని ప్రశ్నించారు డిఎల్ రవీంద్రారెడ్డి. లోకేష్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు గుప్పించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. చంద్రబాబు బండారం అందరికీ తెలిసిందేనని, పాపాల పుట్ట పగులుతోందని మండిపడ్డారు. చర్చకు సిద్ధమా అంటూ జగన్పై సవాల్ విసిరే స్థాయి లోకేష్ది కాదంటూ ఎద్దేవా చేశారు మోపిదేవి. ఇండియా కూటమిలో టీడీపీ ఉందని ఆరోపిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్ష కూటమిలో సభ్యులు మాత్రమే చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్నారని, లోకేష్ కు ఫోన్ ద్వారా వారి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈ పరిణామాలు ఇండియా కూటమిలో టీడీపీ ఉందనడాన్ని నిరూపిస్తున్నాయన్నారు విజయసాయిరెడ్డి. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయింది. రెగ్యులరైజేషన్ కు అర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 6,603 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జేపీఎస్లు పంచాయతీరాజ్ కార్యదర్శులుగా గ్రేడ్ 4 హోదాలో కొనసాగనున్నారు. సీఎం జగన్ సలహాదారు అజయ కల్లం పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. వివేకా కేసులో తన వాంగ్మూలం వక్రీకరించారని అజయ కల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ను భారత్ మేడపైకి పిలిచి ఏదో చెప్పారని, తాను చెప్పినట్టు తప్పుగా సీబీఐ చెప్పిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ అజయ కల్లం విచారణ ఆడియో రికార్డింగ్ను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. అజయ కల్లం తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీబీఐ అధికారులు. ఛత్తీస్గఢ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ నాయకత్వంలో ఛత్తీస్గఢ్ చాలా అభివృద్ధి చెందిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు టీఎస్ సింగ్ దేవ్. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ దేశం మీ బాబుదా అంటూ దమ్ముంటే దేశం పేరు మార్చాలని సవాల్ విసిరారు. ఇండియా మా గుండెల్లో ఉంది, హిందుస్థాన్ మా గుండెల్లో ఉంది, మా భారతమాతను మేము ఎంతగానో ప్రేమిస్తామని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. తమిళనాడు మంత్రి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ ఎన్కౌంటర్లో ఆర్మీ అధికారుల వీరమరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసిలో ఉన్నాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్లో నక్కి ఉన్న టెర్రరిస్టులను వెంటాడి వేటాడుతున్నారు. గత 4 రోజులుగా ఉగ్రవేట కొనసాగిస్తున్న జవాన్లు అటవీ ప్రాంతాన్ని అణువణువు జల్లెడపడుతున్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ భేటీ అయింది. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలపై కమిటీ సభ్యులు దృష్టి సారించారు. 23న ఉన్నత స్థాయి సిఫారసుల కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు కమిటీ సభ్యులు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ అయ్యారు. ముంబై ప్రజా రవాణాలో 80 ఏళ్లకు పైగా కీలక పాత్ర పోషించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులను అధికారులు మరో వారం రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నారు. దీనిపై హలో ముంబై పోలీస్, నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకదాన్ని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ధరల భారం మోయలేక ఇప్పటికే ప్రజలు అల్లాడుతుండగా అక్కడి ప్రభుత్వం మరోసారి వారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి షాక్ ఇచ్చింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధర లీటర్కు 330 రూపాయలకు చేరింది. పాక్ చరిత్రలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం మొదలుపెట్టారు. 2024 ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం ఆయన మరో కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏకంగా సిబ్బంది చోరీకి పాల్పడ్డారు. అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ స్కానర్ మెషిన్పై ఉంచిన ప్రయాణికుల బ్యాగ్ల నుంచి కొన్ని $100 సహా వస్తువులు కూడా చోరీకి పాల్పడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే 2 వ్యక్తులు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో విషయం బయటపడింది. భారత్లో మత స్వేచ్ఛపై ఈ నెల 20న విచారణ జరుపుతామని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా సంఘం USCIRF ప్రకటించింది. మత స్వేచ్ఛ విషయంలో భారత్ను ఆందోళన చెందవలసిన దేశంగా వర్గీకరించాలని అమెరికా విదేశాంగ శాఖను 2020 సంవత్సరం నుంచే ఆ సంఘం కోరుతోంది. మత మార్పిళ్ల నిరోధం, గోవధ నిషేధం, మతంపై ఆధారపడి పౌరసత్వం ఇవ్వడానికి, స్వచ్ఛంద సంస్థలకు విదేశీ విరాళాలను అడ్డుకోవడానికి భారత్ చట్టాలు చేసిందని ఆ సంఘం విమర్శించింది. పాకిస్తాన్ రాజకీయాల్లో తిరిగి చక్రం తిప్పాలనుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఆ దేశ సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పుతో ఊహించని దెబ్బ తగిలింది. అవినీతి నిరోధక చట్టాలకు ఇటీవల చేసిన సవరణలను రద్దు చేసిన న్యాయస్థానం నవాజ్ సహా పలువురు ప్రముఖులపై అవినీతి కేసులను పునరుద్ధరించింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు IBSADI సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్క్లూజన్ను రూపొందించింది. దీంతో కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తోంది. ఆసియా కప్ ఫైనల్ ఫైట్కు కౌంటౌన్ మొదలైంది. భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక జట్లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఇవాళ ఇరు జట్ల మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా జరగనుంది. అయితే ఇప్పుడు అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల టెన్షన్ అంతా వర్షంపైనే. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్కు వానగండం ఉన్నట్లు వెల్లడించింది కొలంబో వాతావరణ కేంద్రం. లీగ్ మ్యాచ్లతో పాటు సూపర్ 4 మ్యాచ్లకు అంతరాయం కలిగించిన వరుణుడు ఫైనల్ను కూడా వదిలేలా లేడు. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్కు వానగండం ఉన్నట్లు కొలంబో వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో మ్యాచ్ వర్షార్పణమవుతుందా, రిజర్వ్ డే కేటాయిస్తారా అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇంగ్లాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ మరో సిరీస్కు సిద్ధమవుతోంది. త్వరలోనే బంగ్లాదేశ్ గడ్డపై 3 వన్డేల సిరీస్ ఆడనుంది. దాంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ రోజు 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వైస్ కెప్టెన్ టామ్ లాథమ్ అందుబాటులో లేకపోవడంతో లాకీ ఫర్గూసన్కు సారథిక బాధ్యతలు అప్పగించింది కివీస్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో కియారా అద్వానీ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి జరగండి జరగండి అంటూ సాగే పాట ఆన్లైన్ వేదికగా లీక్ అయింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో సాంగ్ లీక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు దిల్ రాజు.